అవే వార్తలు కవర్ అయినాయి. ఆంధ్రజ్యోతిలో చూద్దాం ఒక్కసారి. ఆంధ్రలో చూస్తే పార్టీ లైను దాటొద్దు, మంత్రివర్గ విస్తరణపై నిర్ణయాన్ని అధిష్టానం ఫ్రీజ్ చేసింది. ఇక దీనిపై ఎవరు ఏం మాట్లాడినా ఉపయోగం ఉండబోదు. ఏదైనా చెప్పుకోవాలంటే అధిష్టానం వద్దకు వెళ్ళి చెప్పుకోండి. మే 1 నుంచి 15వ తారీఖు అంటే 15 రోజుల పాటు ఎమ్మెల్యేలతో ముఖాముఖి, ఇక మళ్ళీ గెలిచేందుకు ఏం చేయాలో అనేటువంటి ఆ అంశాల మీద నివేదికలు సిద్ధం చేసుకోండి, వాటిని పరిశీలించి నిధులు ఇస్తాం, పథకాలపై ప్రచారం చేయండి అంటూ ముఖ్యమంత్రి నిన్న మాట్లాడుతూ, ఇక భారత్ సదస్సుకు రాహుల్ ప్రియాంక బాధిత మంత్రులదే, ఏళ్ళుగా పరిష్కారం కానటువంటి సమస్యలకు పరిష్కారం చూపించాం, కులగణన, వర్గీకరణ, ఇంద్రమ్మ ఇళ్లకు సంబంధించి ఇక ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చేసింది కాబట్టి గొప్ప నిర్ణయాలని చెప్తా ఉన్నారు. ప్రజల్లోకి తీసుకెళ్ళండి వాటన్నిటిని. సిఎల్పి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కులగణన, వర్గీకరణ గొప్ప నేతలే చేయలేదంటూ బట్టి కామెంట్ చేస్తూ, ఇక ఇంద్రమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మొదటి విడతగా ₹1,00,000 చెక్కును అందజేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చిత్రంలో మంత్రులు పొంగులేటి, జూపల్లి, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తదితరులంటూ వార్త కనిపిస్తుంది. రైట్. మంత్రివర్గ విస్తరణపై నిర్ణయాన్ని అధిష్టానం ఫ్రీజ్ చేసింది. ఇక దీనిపై ఎవరు ఏం మాట్లాడినా ఉపయోగం ఉండబోదు. ఏదైనా చెప్పుకోవాలంటే అధిష్టానం దగ్గరకు వెళ్ళి చెప్పుకోండి, అంతే తప్ప పార్టీ లైన్ దాటి ఎవరు మాట్లాడద్దు అని కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. పార్టీ లైన్ దాటకుండా ఓపికగా ఉంటే సమీకరణాలు కలిసొచ్చే అవకాశాలు వాటంతట అవే వస్తాయంటూ చెప్పారు. మంత్రివర్గ విస్తరణకు సంబంధించి పార్టీ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ప్రేమ్సాగర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ మేరకు ఆయన స్పష్టత ఇచ్చారు. శంషాబాద్ విమానాశ్రయంలోని నోవెటల్లో మంగళవారం కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష అంటే సిఎల్పి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎక్కడికి వెళ్తే అక్కడ కాబోయే మంత్రి ఎవరన్నది ప్రకటించి వస్తున్నాడు, అది ఆయన పరిధిలోని అంశం కాదు, అది ఆయన స్థాయి కాదని వ్యాఖ్యానించారు. క్రమశిక్షణ కలిగిన నాయకులుగా పార్టీ లైన్లో మాట్లాడాలని, పార్టీ బతుకుతేనే మనం బతుకుతామంటూ కామెంట్ చేస్తూ, ఇక కులగణన మోదీ సర్కార్కు మరణశాస్త్రం, దేశంలోనే గేమ్ చేంజర్, బీహార్ ఎన్నికల్లోనూ కీలక పాత్ర పోషించనుంది, కంచెగచ్చుబోని భూములపై దుష్ప్రచారం, ఇప్పుడు మోదీ కూడా రంగంలోకి దిగారు, ఏఐ ప్రచారం నమ్మి అడవులపైకి తెలంగాణ ప్రభుత్వం బుల్డోజర్ పంపుతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు. రైట్. జపాన్కు రేవంత్ బృందం నేడు భారత రాయబారితో ఆతిథ్య సమావేశం, రేపు ఎల్లుండి టోక్యోలో పలు కంపెనీలతో భేటీ, 23న ఉదయం తిరిగి రాష్ట్రానికి రాక. ఇక ఇంద్రమ్మ లబ్ధిదారులకు 20.19 కోట్లు మధ్యవర్తులు లేకుండానే నేరుగా ఖాతాల్లోకి. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నోవెటల్లో రేవంత్కు తప్పిన ప్రమాదం, ముఖ్యమంత్రి వెళ్తున్న లిఫ్టు మొరాయింపు అంటూ 12వ పేజీ. రైట్. సో ఇవన్నీ అవేగా. పేదలకు సన్నబియ్యం పంపిణీ పథకం ఆనాటి ₹2 కిలో బియ్యం తరహాలో శాశ్వతంగా గుర్తుండిపోనుంది. సన్నబియ్యం మన పథకం, మన బ్రాండ్, ఈ పథకం పేటెంట్ మనదే అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సన్నబియ్యం పథకం ఎందుకు అమలు కావట్లేదో ఆ పార్టీ నేతలు చెప్పాలన్నారు. దేశంలో ప్రస్తుతం తెలంగాణ మోడల్పై చర్చ జరుగుతుందని, అందుకే రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టేందుకు బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అంటూ ఆరోపించారు. శంషాబాద్ విమానాశ్రయంలోని నోవెటల్ మంగళవారం సిఎల్పి సమావేశం జరిగింది. సిఎల్పి ప్రధానంగా సన్నబియ్యం, కులగణన, ఎస్సీ వర్గీకరణ, భూభారతి, ఇంద్రమ్మ ఇల్లు పథకాలపైన అవగాహన కార్యక్రమం జరిగింది. సన్నబియ్యం పంపిణీ, ఎస్సీ వర్గీకరణ అంశాలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరిస్తే, బీసీ కులగణనపై మంత్రి పొన్నం ప్రభాకర్, భూభారతి, ఇంద్రమ్మ ఇళ్ల పథకాలపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వివరించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్లాలంటూ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సూచించారు. ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని సమస్యలకు మన ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపిందని, కులగణన ద్వారా 100,000 సమస్యలు శాశ్వతంగా పకడ్బందీగా పరిష్కరించారు. స్థానిక సంస్థల విద్యా ఉద్యోగాల బలహీన వర్గాలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లులను తీసుకొచ్చాం. కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శకంగా పాలనకు ఇది నిదర్శనం. ఇక జటిలమైన ఎస్సీ ఉపకులాలు వర్గీకరణ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపామంటూ, వర్గీకరణ చట్టం అమలయ్యే వరకు ఒక ఉద్యోగ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. రైతుల సమస్యలకు శాశ్వతంగా పరిష్కరించేందుకు భూభారతి చట్టం తీసుకొచ్చామంటూ నిన్న మాట్లాడుతూ, దీన్ని రైతులకు చేరవేయాలి. ఇక ఇందిరమ్మ ఇళ్ల పథకం దేశంలోనే ఆదర్శంగా నిలిచింది. క్షేత్రస్థాయిలో నిజమైన లబ్ధిదారులకు ఇది
ఇందిరమ్మ ఇల్లు అందాలి, కులగణన, సన్నబియ్యము, ఎస్సీ వర్గీకరణ, భూభారతి వంటి గొప్ప నిర్ణయాలు ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరిపైన ఉంది అని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం నుంచి జూన్ 2 వరకు ప్రతి ఎమ్మెల్యే తన నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని పర్యటించేలా కార్యాచరణ రూపొందించుకోవాలంటూ సూచించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్లాలని తాను కూడా మే 1 నుంచి జూన్ 2 వరకు ప్రజలతో మమేకం కావడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పాడు. మనం ఎంత మంచి పని చేసినా దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లకపోతే ప్రయోజనం ఉండదని, పార్టీ ప్రభుత్వ ప్రతిష్ట పెరిగితేనే మనకు భవిష్యత్తు ఉంటుందంటూ స్పష్టం చేశారు. ఎన్నికల్లో మళ్ళీ గెలవాలంటే ఇప్పటి నుంచే ప్రజల్లోకి వెళ్లాలని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వారి వద్దకు తీసుకెళ్లాలంటూ వివరించారు. సో ఇది ఓవరాల్గా నిన్న ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగినటువంటి సిఎల్పి ఏదైతుందో సిఎల్పి భేటీలో క్లియర్గా ముఖ్యమంత్రి అందరికీ వార్నింగ్ ఇచ్చాడు. ఎమ్మెల్యేలకు, మంత్రులకు, ఎంపీలకు, ఎమ్మెల్సీలకు అందరికీ వార్నింగ్ ఇచ్చాడు. ఎవరు పడితే వాళ్ళు, ఎక్కడ పడితే అక్కడ ఇక ఈయన మంత్రి ఆయన మంత్రి అని ప్రకటనలు చేయకండి అంటూ చామల కిరణ్ను ఉద్దేశించి కానీ, రాజగోపాల్ రెడ్డిని కానీ, ప్రేమ్ సాగర్ రావుని కానీ, వివేక్ వెంకటస్వామి కానీ, అదేవిధంగా మల్రెడ్డి రంగారెడ్డిని ఉద్దేశించి కానీ అందరినీ ఉద్దేశిస్తూ క్లియర్గా ఒక క్లాస్ బీకినని చెప్పుకోవచ్చు. సో దయచేసి పార్టీ ప్రతిష్టను పెంచండి, పార్టీ ప్రతిష్టను తగ్గించకండి, నాశనం చేయకండి. మనం చేసిన పనులను ప్రజలకు తీసుకుపోండి, గ్రామాలకు పోండి, రోజో గ్రామానికి పోండి, నెలన్నర పాటు ప్రజల్లో మీరు తిరగండి. మే 1 నుంచి ముఖ్యమంత్రి తిరుగుతున్నారట. అంటే ఇది ఏ నెల? ఏప్రిల్. ఇది అంటే ఈ ఏప్రిల్లో ఇంకో 15 రోజులు ఉన్నది. ఈ 15 రోజులు మొత్తం కూడా మీరు ప్రజల్లో ఉండండి. ప్రజల్లో ఉండి ప్రజలతో గ్రామాల్లో మీరు తిరిగి సన్నబియ్యం, ఎస్సీ వర్గీకరణ, ఇందిరమ్మ ఇండ్లు వీటన్నిటిని కూడా ప్రజలకు తెలియజేయండి, రైతులకు తెలియజేయండి అని చెప్పేసి ముఖ్యమంత్రిని చెప్తా ఉన్నాడు. సో ఏ మంత్రివర్గ విస్తరణ మీద ఇప్పటికే చర్చ జరుగుతుంది. ఓవైపు రాజగోపాల్ రెడ్డి, ఇంకోవైపు జానారెడ్డి, ప్రేమ్ సాగరు, వివేక్ వెంకటస్వామి, మల్రెడ్డి రంగారెడ్డి, ఇది చెప్పుకుంటూ పోతే ఒక రకం కాదు. నిన్న ప్రేమ్ సాగర్ రావు, రాజగోపాల్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి డుమా కొట్టినట్టు సిఎల్పికి. మరి ఎందుకు కొట్టిరు? ముఖ్యమంత్రి ఏమైనా సీరియస్ అవుతారని భయపడరా, మరో కాంట్రవర్సీ అవుతుందని భయపడరో తెలియదు, కానీ వాళ్ళు డుమా కొట్టిరట. సో ఇట్లా చర్చ గట్టిగానే నడిచింది. ఇక ముఖ్యమంత్రి శంషాబాద్లో ఉన్నటువంటి నో హోటల్లో పోయిండు. ఆడ ఆ లిఫ్ట్ ఎక్కితే ఓవర్లోడ్ అయిందట లిఫ్ట్ మొత్తం కూడా. ఇక ముఖ్యమంత్రి అంటే కొంత సోకు ఉంటుంది ఎవరికైనా ఆయనతో ఫోటో దిగాలని. ఈ సోకులో భాగంగా ముఖ్యమంత్రితో పాటు ఇంకో 10-15 మంది ఎక్కిరట. ఏ లిఫ్ట్లో అయినా కూడా 800 కేజీలో ఏముంటుంది, అంటే మినిమం 10-11 మంది కంటే అలో ఉండదు. ముఖ్యమంత్రి అనగానే ఆయనతో ఫోటోలు దిగాలని కొంతమంది సోకులు పడి ఆ లిఫ్ట్ ఎక్కితే ఓవర్లోడ్ అయ్యి ఆ లిఫ్ట్ మధ్యలో ఆగిపోయిందట. సో తర్వాత అక్కడ నుండి హోటల్ సిబ్బంది రావడం, అలర్ట్ చేయడం, మళ్ళీ సమస్య పరిష్కారం జరగడం, ఇదంతా కూడా నిన్న జరిగిపోయింది. సో ఇట్లా నిన్న జరిగినటువంటి సిఎల్పి గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. కాంగ్రెస్ భవిష్యత్తు నిర్మాణం కోసం ఆలోచన చేస్తున్నది, కాంగ్రెస్ భవిష్యత్తు మనుగడ కోసం ఇప్పటి నుంచి ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. సో ఇప్పటి నుంచే మనం సిద్ధంగా ఉండాలి. మళ్ళీ గెలవాలన్నా ప్రజల్లో మన పతార పెంచుకోవాలి. ఏళ్ళుగా పరిష్కారం కానీ సమస్యలు మనం ఎన్నో పరిష్కారం చూపించడం, వాటన్నిటిని ప్రజల్లోకి తీసుకుపోవాలి. ఇక ఏదైనా చెప్పుకోవాలంటే అధిష్టానం వద్దకు వెళ్ళి చెప్పుకోండి. ఇక దీనిపై ఎవరు ఏం మాట్లాడినా ఉపయోగం ఉండబోదని చెప్తున్నాడు. ఇక బట్ ఏదేమైనప్పటికీ మాత్రం ఒక్కటి మాత్రం చెప్పిన ముఖ్యమంత్రి ఏమంటాడు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వీరంతా కూడా సోషల్ మీడియాలో ప్రచారం చేయండి, మీ సొంత సోషల్ మీడియాని వాడండి, మీడియాతో మాట్లాడండి, సంక్షేమ పథకాన్ని ప్రజలకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయండి అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. కానీ ఇక్కడ ఉల్టా అవుతున్నది. ఏ ఎమ్మెల్యే కూడా మీడియాతో సరిగ్గా మాట్లాడట్లే, సోషల్ మీడియాను వాడట్లే, ప్రజా సంక్షేమ పథకాన్ని ప్రజల దృష్టికి తీసుకుపోవట్లే. సో నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు సోషల్ మీడియాని వాడడంలో అట్టర్ ఫ్లాపు, సోషల్ మీడియాని వాడటంలో ఫెయిల్ అయ్యిర్రు. ఎవరో కొంతమంది అద్దంకి దయాకర్ లాంటి వాళ్ళు, బలమూరు వెంకట్ లాంటి వాళ్ళు, కల్వా సుజాత లాంటి వాళ్ళు, ఇట్లా కింది స్థాయి నుంచి సామర్ రామ్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు, లేకపోతే ఇక్కడ చామల కిరణ్ కుమార్ లాంటి వాళ్ళు, కొంతమంది ఎంపీలు, కొంతమంది ఎమ్మెల్యేలు, కొంతమంది మంత్రులు మాత్రమే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్నారు, రెస్పాండ్ అవుతున్నారు, ఇమీడియట్లీ కౌంటర్ ఇస్తున్నారు ప్రతిపక్షాలకు, ప్రజా సంక్షేమ పథకాన్ని ప్రజలకు తీసుకుపోతున్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు, కొంతమంది పేర్లు నేను ఎగ్జాంపుల్ చెప్పిన. మరి మిగతా ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు, మిగతా మంత్రులు ఏం చేస్తున్నారు, మిగతా ఎంపీలు ఏం చేస్తున్నారు? గెలిచినమా, మంచిగా దుప్పటి వేసుకొని పండుకున్నామా? పార్లమెంట్ ఉంటే పార్లమెంట్కి పోవాలి, అసెంబ్లీ ఉంటే అసెంబ్లీకి రావాలి, ఏదైనా మీటింగ్ ఉంటే వచ్చి కూర్చోవాలి. నో రిప్పేది లేదు, 4 ముక్కలు మాట్లాడేది లేదు.
అసెంబ్లీలో కూడా చూడండి కొంతమంది ఎమ్మెల్యేలు కనీసం వాళ్ళ నియోజకవర్గానికి ఏం కావాలని అడగరు, వాళ్ళ నియోజకవర్గ సమస్యల గురించి అసెంబ్లీలో చెప్పరు. ఇంకొంతమంది ఎంపీలు పార్లమెంట్లో ఏం మాట్లాడాలన్నా కూడా వాళ్ళు మాట్లాడలేనటువంటి పరిస్థితి. కనీసం వాళ్ళ ఫేస్ ఒకసారి పార్లమెంట్లో మాట్లాడితే చాలు, మా ఎంపీ మాట్లాడినని చూసుకుందామని కూడా వాళ్ళ ఫేస్ కలబట్టలేదు. కొంతమంది ఎమ్మెల్యేలు మా ఎమ్మెల్యే అరే అసెంబ్లీలో మాట్లాడిన ఆయన టీవీలో వస్తుందని చూసుకుందామని కూడా కొంతమంది ఎమ్మెల్యేల ఫేసులు కనిపిస్తలే. వీళ్ళ ఇప్పుడున్న అప్డేట్ జనరేషన్కి తగ్గట్టుగా ఇప్పుడున్నటువంటి అప్డేట్ టెక్నాలజీకి తగ్గట్టుగా వీళ్ళ సోషల్ మీడియాని మెయింటైన్ చేసేది, వీళ్ళ సోషల్ మీడియాలో కౌంటర్ ఇచ్చేది, ఈ ఎమ్మెల్యేలా మరి ప్రతిపక్షాలని తిప్పికొట్టేది. చాలా అప్డేట్ కావాలి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు అంతా కూడా. ఇప్పుడు జెట్ స్పీడ్లో, రాకెట్ స్పీడ్లో ఇప్పుడు టెక్నాలజీ దూసుకోబోతున్నది. ప్రతిపక్షాలు వాళ్ళ సోషల్ మీడియాలో మీరు తట్టుకోలేకపోతున్నారు. అధికారంలో మీరున్నారా ప్రతిపక్ష పనులను అర్థమవుతలే. సో మరి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు మారి సోషల్ మీడియాను వాడుకొని పార్టీని బలోపేతం చేసుకుంటారో, లేకపోతే ఈ సోషల్ మీడియా, ఈ మీడియా, ఈ కౌంటర్లు మాకెందుకురా నాయన, ఎమ్మెల్యేగా గెలిచినాం, 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఉంటాం, మళ్ళీ ఎలక్షన్ వచ్చినప్పుడు చూసుకుందామని సల్లగిత బుకెట్ బోధిని వచ్చిన జీతం తీసుకొని అక్కడ 4 పనులు చేయించి రోడ్లు వేయించి ఇక మరి దుప్పటి కప్పుకొని పండుకుంటారో వాళ్ళ ఇష్టం. ఇవాళ విఘ్నతకే వదిలేస్తాం, ఇక మనం ఇంతకంటే ఎక్కువ చెప్పలేం. రైట్, ఒక్కసారి వెలుగులో చూస్తే